హరి ఓం శ్రీ గురుభ్యో నమ. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరస పాదాభివందనాలు. దశమహావిద్యలు. అసలు ఈ దశమహావిద్యలు అంటే ఏమిటి? అసలు ఏంటి వీటి వల్ల ఉపయోగము? అసలు దశమహావిద్యలు ఎవరు చేయవచ్చు అని అంటే, దశమహావిద్యలు మహాశక్తి స్వరూపమైనటువంటి, పార్వతీదేవి స్వరూపమైనటువంటి, ఆదిపరాశక్తి స్వరూపమైనటువంటి అమ్మలగన్న అమ్మ ఆదిపరాశక్తి అమ్మవారి యొక్క అవతారములో ఈ 10 అవతారాల గురించి చెబుతారు. ఈ 10 అవతారాలు 10 రకాల స్వరూపాలుగా అమ్మలో ఉన్నటువంటి అతీతమైనటువంటి శక్తిని ప్రదర్శించడం కోసం సమస్త మానవాళికి కూడా ఉపయుక్తంగా ఉండేటువంటి విద్యలుగా, అందరి యొక్క జీవితాలు కూడా సన్మార్గంలో నడిపించడానికి అనుగుణంగా ఉండేటువంటి గుప్త విద్యల్లో ఈ దశమహావిద్యలు ఒకటి. ఈ దశమహావిద్యల్లో సాక్షాత్తు పార్వతీ స్వరూపమైనటువంటి అమ్మవారే ఒక్కొక్క అవతారంగా తన యొక్క శక్తిని, ఆ శక్తి మానవాళికి ఎలా ఉపయోగపడుతుంది, ఆ శక్తి మానవాళికి ఉపయోగపడే విధానంలో సమస్త మానవాళిని కూడా ఎంత ధర్మంగా ప్రయాణం చేయాలో తెలియచేసేటువంటి శక్తి ఈ దశమహావిద్యలు. అంటే ఈ సమస్త సృష్టిలోనూ కూడా ప్రతి సమస్యకు ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఖచ్చితంగా ఉన్నాయి. వాటిలో ఈ దశమహావిద్యలు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటివి. కాబట్టి ఏ సమస్యకైనా పరిష్కార మార్గం ఖచ్చితంగా దశమహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారి వల్ల, ఆ మహాశక్తి వల్ల ఖచ్చితంగా దక్కుతుంది. కాబట్టి ఈ దశమహావిద్యల్లో మనం తెలుసుకునేటువంటి ప్రప్రదమైనటువంటి అమ్మవారు మహంకాళీ స్వరూపిణి, శ్రీ కాళీదేవి అమ్మవారి యొక్క మొదటి రూపంగా చెబుతారు. ఇప్పుడు అమ్మవారి స్వరూపం ఎలా ఉంటుంది? అత్యంత భయంకరంగా ఉంటుంది. అయ్యో, ఎంతో భయంకరమైనటువంటి ఈ స్వరూపాన్ని మేము పూజించాలా, గృహాల్లో ఆరాధించాలా అనేటువంటి సందేహం ఇందులో పెట్టుకోకూడదు. ఎందుకంటే దశమహావిద్యలు అంటే సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ అనుగ్రహం. అలాంటి మొదటి స్వరూపమైనటువంటి కాళీ స్వరూపం అమ్మవారు కృష్ణవర్ణంలో ఉంటారు. ఈ తల్లి మన యొక్క కష్టాలన్నీ కూడా తనగా స్వీకరించి, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పాలద్రోలడం కోసం అమ్మవారు అనేక రూపాల్లో కాళీ అవతారాన్ని ఎత్తుతారు. ఈ కాళీ అవతారాలను ఎత్తినప్పుడు అమ్మవారిని మనం చూసింది కూడా చాలా ఘీంకార శబ్దాలతో చూస్తుంటాం. అంటే అనేక రకాలైనటువంటి శబ్దాల నడుమలో అమ్మవారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ ఉంటాం. ఆ రూపం చాలా భయంకరంగా నల్లటి రంగుతో, ఎరుపు రంగు నాలికతో, తెల్లటి వస్త్రం కానీ, నలుపు రంగు వస్త్రము కానీ, ఎరుపు రంగు వస్త్రము కానీ, ఆయా సందర్భాన్ని బట్టి అమ్మవారు మనకు ఆయా అవతారాన్ని బట్టి మనకు దర్శనమిస్తూ ఉంటారు. అంటే అమ్మవారు ఇచ్చేటువంటి దర్శన రూపాన్ని బట్టి ఆ తీవ్రత ఉంటుందని దీని పరమార్థం. కాబట్టి మహంకాళీ సాధన ఎవరు చేయొచ్చండి? ఎవరికి ఆ సాధన ఉపయోగం ఏమిటి? మహంకాళీ దేవత సాధన అంటే కాళీ ఉపాసన పొందాలి అని అంటే ఎన్నో జన్మల సుకృతం ఉండాలి. అంటే కాళీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చూడాలన్నా, కాళీ తంత్రాన్ని చెయ్యాలన్నా, కాళీ అనుగ్రహాన్ని పొందాలన్నా చాలా నిబద్ధతతో కూడుకున్నటువంటి దేహం అవసరం. కాబట్టి తన యొక్క దేహాన్ని నివేదనగా సమర్పించగలిగేటువంటి సాధకుడకు అమ్మ వశమవుతూ ఉంటుంది. కాబట్టి అమ్మవారికి పెట్టేటువంటి ప్రతి నివేదనలోనూ కూడా దేహతర్పణ తప్పనిసరి. కాబట్టి కాళీ ఉపాసన పొందినటువంటి యొక్క సాధకుడి యొక్క తేజస్సు చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని ఏ కష్టాల్లో ఉన్న మహంకాళీ దేవతను ప్రార్థించండి, ఏ కష్టాల్లో ఉన్న కాళీమాతను స్మరించండి, ఏ కష్టాల్లో ఉన్న కాళికాదేవికి గుడికి వెళ్ళండి, ఏ కష్టాల్లో ఉన్న కాళీ అమ్మవారిని ప్రార్థించండి అనే చెబుతారు. ఎందుకనంటే దశమహావిద్యల్లో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి తొలి విద్య మహంకాళీ దేవత. ఆ కాళీ దేవత అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి నివేదన నిమ్మకాయలు. కాబట్టి నిమ్మకాయల దండనే అమ్మవారికి ఎప్పుడు కూడా సమర్పిస్తూ ఉంటారు. ఆ తల్లిని చూస్తూ ఉంటే, ఆ తల్లి పాదపద్మముల దగ్గర నుంచి జడకూరుల వరకు కూడా తల్లిని ప్రతి అణువణువు చూసినప్పుడు మనలో కలిగేటువంటి అజ్ఞాన పొరలను తెంచి మనలో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తూ ఈ దేహం యొక్క విలువలు, జీవన విలువలు తెలియజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపమే మహంకాళీ దేవత. అంతే తప్ప కాళీ స్వరూపాన్ని ఎప్పుడూ కూడా, ఎక్కడా కూడా ఏ సాధకుడు, ఏ ఉపాసనా పరులు కూడా తప్పుదారి పట్టించడానికి కానీ, కాళీ తంత్రాన్ని చెడుగా వాడటానికి కానీ, కాళీ ధర్మాన్ని అధర్మంగా ప్రయాణం చెయ్యటానికి కానీ
పదాలు కూడా మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే అన్నిట్లకంటే అత్యంత మంచి చేయగలిగేటువంటి స్వరూపం, మనల్ని అర్థం చేసుకొని మనలో ఉన్నటువంటి భావాలను దానికి తగ్గటువంటి పరిష్కార మార్గాన్ని ఇచ్చేటువంటి దేవత ఎవరైనా ఉన్నారు అంటే కాళీ స్వరూపమే. అలాంటి కాళికాదేవి యొక్క స్వరూపం దశ మహావిద్యలో మొదటి విద్యగా ఎందుకు చెప్పారనంటే, నేను అధర్మాన్ని పాలద్రోలతాను కాబట్టి నా యొక్క శక్తి స్వరూపాన్ని చూడండి, మీరు ధర్మంగా ఉండండి, ధర్మంగానే ఈ విద్యలన్నీ కూడా అవలంబించండి. ఈ విద్యలన్నీ మీరు చేయటం వల్ల నాలో ఉన్నటువంటి ఒక్కొక్క రూపాన్ని నేను పాలద్రోలుతూ నాలో ఉన్నటువంటి శక్తిని మీకు ప్రసరణ చేస్తూ సమస్త మానవాళికి కూడా నేను దిక్సూచిగా ఉంటూ మంచి జీవనశైలిని ప్రసాదిస్తాను అని చెప్పి అమ్మవారి దశమహావిద్యల్లో మొదటి విద్య అయినటువంటి కాళీదేవిగా అవతారం ఎత్తుతారు. ఈ సాధన చేయటానికి సాధకుడికి కావలసినటువంటి ధర్మం ఏమిటి అని మనం ఆలోచిస్తే, సాధకుడికి కావలసినటువంటి ధర్మం మొట్టమొదటిసారిగా కావాల్సింది ఏంటంటే ఆరాధన, అభీష్ట, సంకల్పము, నమ్మకము. ఇవన్నీ కూడా ఏ సాధకుడికి ఉంటాయో వారు ఉపాసనా మంత్రం స్వీకరించడానికి అర్హత సాధించిన వాళ్ళు. కాబట్టి స్థిరత్వమైనటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు మాత్రమే కాళీ అమ్మవారి యొక్క సాధనను పొందాలి, ఆ మంత్రాన్ని స్వీకరించాలి. తద్వారా చేయగలిగేటువంటి సాధన ద్వారా శీఘ్రమే కష్టాల నుంచి గట్టెక్కించగలిగేటువంటి దేవత కాళీ అమ్మవారు. ఇక నుంచి కష్టాల నుంచి గట్టెక్కిన తర్వాత ఒక్కొక్క సమస్యను నెరవేర్చుకోవడంలో దశమహావిద్యల్లో ఉన్నటువంటి అమ్మవారు ఒక్కొక్క అవతారంగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఆయా దర్శనానికి తగ్గట్టుగా మనం సాధన చేస్తూ ఆ సాధకుడు ఆ విజయాలను పొందుతూ ఆ కష్టాల నుంచి గట్టెక్కుతూ ఉంటాడు. కాబట్టి సాధకుడు ముందు కష్టాల నుంచి గట్టెక్కాలి. కాబట్టి ముందుగా ఈ విద్య నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ముందు కాళీ ఉపాసన చేస్తారు. ఈ కాళీ ఉపాసనలో అమ్మవారు 12 అవతారాల్లో దర్శనమిస్తారు. ఒక్కొక్క అవతారాన్ని బట్టి ఒక్కొక్క తీవ్ర స్థాయి మంత్రం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి తొలి అవతారంగా దశమహావిద్యల్లో ఓం కాం ఖం కాళీయే నమః, ఓం కం కం కాళీయే నమః అని అనుకుంటూ ఈ మంత్రాన్ని చదువుతూ చాలా జాగ్రత్తగా కాళీ స్వరూపమైనటువంటి కాళికాదేవికి నిమ్మకాయని నివేదనగా సమర్పిస్తూ ప్రతి అమావాస్య లేదా పౌర్ణమి రోజులో అమ్మవారిని కానీ ఆరాధించినట్టయితే తప్పనిసరిగా ఆ సాధకుడికి ఏ కష్టాలున్నా తీరిపోతూ ఉంటాయి. కేవలం కాళీ మహాదేవి దశమహావిద్యల్లో అమ్మవారి కష్టాలు తీర్చడం కోసం మాత్రమే మనకు ఆ రూపాన్ని దర్శనమిచ్చారు. కాబట్టి కష్టాలు వచ్చినాయని కంగారు పడిపోకు, జీవితాన్ని చిందరవందర చేసుకోకు. జీవితం చాలా అద్భుతమైనది, నాలో ఉగ్ర రూపాన్ని చూసావు, శాంత స్వరూపాన్ని దశరూపంలో చూస్తూ నాయన అని చెప్పి అమ్మవారు మన కాళికా రూపాన్ని దర్శనమిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. For more videos like this, subscribe Big TV channel.